ఇప్పుడు మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుందనమాట. సో, బిఫోర్ వచ్చిన 'బాహుబలి 2' సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టేజ్ పైన మన సినిమా గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన 'త్రిబుల్ ఆర్' సినిమా గానీ, 'కల్కి' సినిమా గానీ, ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాయనమాట మన తెలుగు సినిమాని. అయితే ఇప్పుడు రాబోయే పాన్ ఇండియా సినిమాలు 'పుష్ప' గానీ, 'గేమ్ చేంజర్' గానీ, అలాగే ఈ పెద్ద సినిమాలు కూడా ఏంటంటే ఎక్కువగా ఓవర్సీస్ మార్కెట్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయనమాట. అయితే ఏంటంటే 'పుష్ప' మూవీ కూడా ఓవర్సీస్‌లో ప్రమోషన్స్ చేయాలా, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని అనుకున్నారు. బట్ ఇంకా దాని గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు మరి. అయితే 'గేమ్ చేంజర్' సినిమా ఏంట్రా అంటే ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మేము యూఎస్ఏలో ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశాం. డిసెంబర్ 21న ఈ ఈవెంట్ చేయబోతున్నాం. సో, ఈ ఈవెంట్ చాలా అంటే చాలా పెద్దగా ఉండబోతుందని చెప్పారనమాట. సో, ఏంటంటే మనకు ఓవర్సీస్‌లో కూడా మన తెలుగు పీపుల్స్ ఎక్కువ మంది ఉన్నారనమాట. సో, అక్కడ మార్కెట్ కూడా ప్రతి సినిమాకి పెరుగుతూ వస్తుందనమాట. సో, ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే అక్కడ కూడా ప్రమోషన్స్ చేసినామంటే సో, అక్కడ కలెక్షన్స్ పరంగా కొంచెం ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. సో, కలెక్షన్స్ ఇప్పుడు వచ్చేదానికన్నా ఇంకొంచెం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మన హీరోలు గానీ, మన టెక్నీషియన్ గానీ అక్కడికెళ్ళి వాళ్ళ ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఒకవేళ ప్రెస్ మీట్స్ పెట్టి మాట్లాడితే ఇంకొంచెం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారంటే సో, మన సినిమాని ఎక్కువగా చూడడానికి వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంచెం హైప్ పెరుగుతుంది. అలాగే అక్కడ థియేటర్స్ పరంగా కూడా ఎక్కువ ఇస్తారనమాట. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తాయి. సో, ఇప్పుడు అదే ప్లాన్‌ని ఇప్పుడు రాబోయే పాన్ ఇండియా సినిమాలు గానీ, పెద్ద సినిమాలన్నీ ప్లాన్ చేస్తున్నాయనమాట. ఆల్రెడీ 'గేమ్ చేంజర్' ఫిక్స్ చేసుకున్నారు. డిసెంబర్ 21న సో, యూఎస్ఏలో ఒక గ్రాండ్ ఈవెంట్‌తో సో, వాళ్ళ మూవీ ప్రమోషన్స్ అక్కడ స్టార్ట్ చేయబోతున్నారనమాట. సో, ఇప్పుడు ఇంకొక సినిమా సంక్రాంతి సినిమా అది కూడా 'డాకు మహారాజ్'. సో, ఈ సినిమాలో బాలకృష్ణ గారు హీరోగా చేస్తున్నారనమాట. ఈ సినిమాకి ఏంటంటే బాబీ గారు డైరెక్షన్‌లో వర్క్ చేస్తున్నారు. సో, ఈ కాంబినేషన్ పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ బాలకృష్ణ గారు ఏంటంటే 3 హిట్లతో వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నారు. అలాగే మన బాబీ గారు కూడా బిఫోర్ సంక్రాంతికి వచ్చిన మూవీ 'వాల్తేరు వీరయ్య'తో సూపర్ హిట్ కొట్టారనమాట. సో, ఆయన కూడా మంచి హైప్ మీద ఉన్నారు. సో, ఈ వీళ్ళ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ కాబట్టి సో, ఈ మూవీ పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ రీసెంట్‌గా వచ్చిన టైటిల్ టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, అండ్ విజువల్స్ గానీ, బాలకృష్ణ గారు వింటేజ్ గెటప్ కూడా అందులో చూపించారు లుక్ కూడా. సో, అది నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఒక డిఫరెంట్ టచ్ ట్రై చేసినట్టున్నారు ఈ మూవీలో. సో, ఈ మూవీ పైన కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే సంక్రాంతికి ఖచ్చితంగా బాలకృష్ణ గారు వచ్చారంటే హిట్ కొట్టుకునే వెళ్తారు. సో, అంత నమ్మకం ఉంటదనమాట. ఆయన సంక్రాంతి మూవీస్ అంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతాయి. సో, ఈ మూవీ మంచి మాస్ డ్రామాతో రాబోతుంది కాబట్టి ఈ మూవీ పైన భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీని ఏంటంటే ఓవర్సీస్‌లో ప్రమోట్ చేయాలన్నమాట. సో, అందుకోసం మూవీ టీమ్ ఏం చేస్తున్నారంటే డల్లాస్‌లో జనవరి 4వ తేదీన ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారంట. సో, లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగానే అక్కడ కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేసి మన హీరోలు అలాగే టెక్నీషియన్లు ఆ మూవీకి సంబంధించిన హీరోలు అలాగే టెక్నీషియన్లు అందరూ అక్కడికెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారని తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు చూస్తూ ఉంటే నెక్స్ట్ ఇప్పుడు బాలీవుడ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు సో, ఇవి పాతబడిపోయినాయి. ఇప్పుడేందంటే అందరూ హీరోలు గానీ, పెద్ద సినిమా హీరోలు అందరూ ఏందంటే ఓవర్సీస్ మార్కెట్‌ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అందుకే అక్కడ ఎక్కువగా ఈవెంట్స్ చేయడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికే ట్రై చేస్తున్నారనమాట. సో, ఇదొక వన్ థింగ్ గుడ్డే. ఎందుకంటే మన తెలుగు సినిమా ఏంటంటే ప్రపంచానికి ఇంకో కొంచెం దగ్గర అవుతుంది కాబట్టి సో, మనోళ్ళు కూడా అక్కడికెళ్ళి ప్రమోట్ చేస్తే బాగుంటది. బట్ చూద్దాం మరి ఈ సంక్రాంతికి 'గేమ్ చేంజర్' అలాగే 'డాకు మహారాజ్' సినిమాలో ఏ మూవీ పైన మీకు భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. అండ్ ఏ మూవీ సంక్రాంతి విన్నర్ కాబోతుందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.